లీగల్గా ప్రభాకర్ రావు, కేసీఆర్ ఆర్ ఎవరైతే ఈ ట్యాపింగ్ లో ఉన్నారో వాళ్ళు తప్పించుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయి? దాంట్లో ఎవిడెన్స్ లేదు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ ఏం ప్రూవ్ చేస్తాయి? ఈ స్టేట్మెంట్స్ వల్ల జరిగేదంటూ ఒరిగేదంటూ ఏముంటది? ఎక్కువ ఆర్భాటం కంటే సిబిఐ కూడా ఏం చేయగలుగుతుంది? ఇప్పుడు సిబిఐలో వ్యవహారాలకు వచ్చేటప్పటికి కొద్దిగా డీపర్ స్టడీ చేస్తాయి. నీకు చిత్తశుద్ధి కావాలి దేంట్లో అయినా. కానీ ఇక్కడ అయితే రేవంత్ రెడ్డి తన వాళ్లను తన వరకు తాను పవర్లో ఉన్నంత కాలము తను పవర్ఫుల్గా ఉన్నట్టు చూపెట్టడానికని ఒక నాటకం, ఒక డ్రామా లాగా వ్యవహారాలు జరుపుతున్నాడు. ఒక్కసారి ఈయన పిక్చర్లో లేకపోతే ది ఇష్యూ ఈజ్ అవుట్, పోతుంది. తర్వాత ఇతను కూడా ఒక దశ వరకు మాత్రమే దేన్నైనా ఆర్భాటం చేస్తాడు, ఆ తర్వాత వదిలేడతాడు. నేను మీకు ఒకటి రెండు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కోకాపేట భూముల సంగతి ఎంత ఆర్భాటం చేసినాడు, రాజపుష్ప గురించి అది ఇదని. చివరకు ఈయన పోయి సిబిఐ డైరెక్టర్కు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి హైకోర్టులో కేసు వేసి ఇవన్నీ వ్యవహారాలు చేసేసి దాన్ని అటకెక్కించినాడా లేదా? నిజానికి కొన్ని వందల కోట్ల వ్యవహారం, అది ఏదో మామూలు వ్యవహారం కాదు. తర్వాత క్యాన్సర్ హాస్పిటల్కు ఏదైతే జాగా ఇచ్చినారో అతనికి, అతను ఎవరు, హెట్రో డ్రగ్స్ వాళ్ళకి, అదే అక్కడ ఖానామెట్లో ఆ భూమి విషయంలో ఎన్ని మాటలు మాట్లాడినాడు. అసలు ఒక మాట మాట్లాడినా ఒక మాట మాట్లాడలేదని కాదు, వందల కోట్ల ఆస్తి అని అన్నాడు. మళ్ళీ ఏం చేశాడు? వాడితో రాజీ పడ్డాడా లేదా? వాడికి ఎక్స్టెన్షన్ ఇచ్చినాడా లేదా? చెప్పు, ఎక్కడా నిజాయితీ ఉంది? ముఖ్యమంత్రి అనే ఒక వ్యక్తిలో ఫలానా చోట నిజాయితీగా ఫలానా పని చేసినాడంటే భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేస్తాడని మనం ఊహించవచ్చు. ఇటు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఎంత అవినీతి జరగాలో అంత అవినీతి జరుగుతూనే ఉంది. ఇవాళ ఫలానా రంగంలో ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి చాలా బలంగా ఉంది అని చెప్పగలిగిన అంశం ఒక్కటి ఉంది. ప్రభాకర్ రావు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అందరూ ఏం ఊహించారంటే మిగతా కింద ఉన్న ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు వీళ్ళంతా మా బాస్. ఎవరా బాస్? ప్రభాకర్ రావు అని చెప్పారు. ప్రభాకర్ రావు ఏమో నా బాస్ కేసీఆర్ పేరు చెప్తారేమో అనుకున్నారు. కానీ టర్న్ చేసింది కదా మహేందర్ రెడ్డి సైడ్. అది చాలా చాకచక్యంగా, చాలా రాజకీయంగా కుచితమైన ఆలోచన. అంతేనా? అంటే ఎట్లా అంటే, నేను కాదు అసలు మీ పేరు చెప్పింది, నేను నా ప్రాణాలైనా అర్పించిన కానీ మీ పేరు చెప్పలేదు. మీ పేరు చెప్పింది డీజీపీ మహేందర్ రెడ్డి అని. మహేందర్ రెడ్డికి డీజీపీ పోస్ట్ ఇవ్వద్దని నేను ఆనాడే చెప్పిన, మీరు నా మాట వినలేదు, మహేందర్ రెడ్డిని ఎన్నుకున్నారు. చూసారా, బయటకు వచ్చిన తర్వాత మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి దగ్గరగా పోయినాడు, కేసీఆర్ను ఇరికిచ్చినాడు అనే చెడ్డ పేరును తీసుకొచ్చేసి మహేందర్ రెడ్డికి ఇతరులకు అంటగట్టడానికి చేస్తున్న వ్యవహారం. నిజానికైతే మహేందర్ రెడ్డితో ఈయన ఏమాత్రము రిలేషన్షిప్ కలిగి ఉండే, ఎప్పుడు ప్రగతి భవన్లోనే ఉండేది ప్రభాకర్ రావు అనే వ్యక్తి. తర్వాత ప్రభాకర్ రావే లిటరల్లీ డిఫాక్టో డీజీపీ. అసలు డీజీపీ అనేది నామమాత్రం. ఒక పద్ధతి ప్రకారంగా ఏం చేస్తున్నాడంటే, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీలు అందరినీ అడ్వైజర్గా పెట్టుకున్నారబ్బా, అప్ టు జోషి వరకు. తర్వాత రిటైర్డ్ డీజీపీలు అందరినీ అడ్వైజర్లు పెట్టుకున్నాడు. తర్వాత ఖాన్ అనేవాడిని, వాడిని వీడిని అందరిని పెట్టుకొని సర్వింగ్ చీఫ్ సెక్రటరీ అనేవాడు ఒక డమ్మీ, సర్వీస్ డీజీపీ ఈజ్ ఎ డమ్మీ, అంతే, దట్స్ ఆల్. అంతే. ఇక తనకు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారాలు చేస్తున్నాడు. ఒక ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులకే శివధర్ రెడ్డిని ఏదో రేవంత్ రెడ్డికి దగ్గర సన్నిహిత సంబంధము అది ఇది అని ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళినాడని అనుమానించి తీసి పక్కకు వారేసినాడా లేదా? ఈ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద గుడ్ ఆఫీసర్స్. ఇట్లా రకరకాలుగా వ్యవహారాలు చేసినాడు అనమాట. సో దీన్ని సమగ్రంగా జరగాలి. మహేందర్ రెడ్డి సంబంధం లేదని అంటారా మీరు కూడా? నేను లేదని అన్నానండి. అతనికి నాలెడ్జ్ ఉంటుంది, బట్ హిస్ కాంప్లిసిటీ ఈజ్ డౌట్ఫుల్. అంటే ఆయన, నాకు తెలిసిన మేరకు, టు ది బెస్ట్ ఆఫ్ మై అండర్స్టాండింగ్, ఆయన మరీ అంత దిగజారి వ్యవహారాలు చేస్తాడని నేను అనుకోను. నాకైతే అట్లా అనిపించలేదు. బికాస్ ఐ హ్యాడ్ అ వెరీ లాంగ్ స్టింట్ విత్ హిమ్. చాలా విషయాలలో, చాలా ఇష్యూస్లలో వీ హ్యావ్ హ్యాడ్ సెవరల్ డిస్కషన్స్. అంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన అన్ని అంశాలలో ఆనాడు ప్రభుత్వం తరఫున నేనే ఉంటుంది కాబట్టి నాకు తెలుసు ఎక్కడ ఏం జరిగిందని. నేను ఆయనలో పెద్ద క్యాస్ట్ ఫీలింగ్ కూడా చూడలేదు మహేందర్ రెడ్డి గారిలో. అంటే టు బి ఫ్రాంక్ విత్ హిమ్, అంటే ఆనెస్ట్గా చెప్పాలి. ఎందుకంటే ఎట్లుంటుందంటే, ఇవాళ మనం ఉంటాము ఉండం, సత్యం అనేది చాలా పవిత్రమైంది. ఆ సత్యం చెప్పలేని వ్యక్తి ఎవరికి ఏ రకంగా కూడా ఉపయోగపడనమాట. ఇది మనము టు సీ దట్ ట్రూత్ కమ్స్ అవుట్. నిజమైన దుర్మార్గులకు శిక్ష పడాలన్నటువంటి ఒక ఆదుర్దతో చెప్పేదే తప్ప కేసీఆర్ పట్లనో లేకపోతే ఇంకెవరి పట్లనో ఒక ఏదో రకమైనటువంటి దురభిప్రాయంతో చెప్పేది కాదు. ఒక దుష్టమైన ఆలోచన.